తీసుకున్న పని ప్రారంభించుకోవచ్చు కదండి. ముందు ఒకటి సార్, మిలియన్ టవర్స్ ఉండి అక్కడ అన్ని పెట్టుకుని ఏమి చేయకుండా కూర్చుని సర్క్యూట్ హౌస్ ఉంది సార్ అక్కడ. సర్క్యూట్ హౌస్ ఎంత పెద్ద గెస్ట్ హౌస్ అది? సర్క్యూట్ హౌస్ గెస్ట్ హౌస్ ఎంతదనేది నేను చూస్తాను సార్. చిన్న గెస్ట్ హౌస్ అది. ముఖ్యమంత్రి గారి ఊరుకోండి సార్, అవుతారు. ఇక్కడ ఉన్న చంద్రబాబు గారి క్యాంప్ ఆఫీస్ చూసారు ఎప్పుడన్నా మీరు? ఇప్పుడు గవర్నర్ గారి బిల్డింగ్ అనేది ముఖ్యమంత్రి గారి గవర్నర్ గారి బిల్డింగ్ ఎప్పుడన్నా చూసారా? గవర్నర్ గారి బిల్డింగ్ ఎప్పుడన్నా చూసారా? గవర్నర్ గారు రాజ్భవన్ చూశానండి నేను. దానంత సైజే ఉంటది అది కూడా, కొంచెం పెద్దదే సర్క్యూట్ హౌస్. చాలా గవర్నర్ గారి బిల్డింగ్ కి ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ కి ఎంత తేడా ఉంటుంది సార్? అట్లాగా అలాగే కాదు, మనం భేషజాలతో పోతే ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది, అదే సమస్య ఇక్కడ. రైట్, ఫైనల్ గా కానీ మనం అలాగే బ్రతుకుదాం. రవికిరణ్ గారు, అసలుకి ఈ సమస్యకి పరిష్కారం ఎలక్షన్స్ లోపు ఉంటుందా, లేకపోతే మళ్ళీ మన ఆ రోజున విభజన లాగా చిట్ట చివరి రోజున మన బ్రతుకులని తేల్చుకోవడమేనా? అదే మనం కొన్ని సంవత్సరాల డిబేట్లు ఇదే అనుకుంటున్నాం అండి. ఇది మూడు రాజధానులు అంటే ఏ రాజధాని చేయకుండా ఫైనల్ గా ఏమి డెవలప్ చేయకుండా అలా వదిలేస్తారు, ఫైనల్ గా చేతులు వదిలేస్తారు. అట్లీస్ట్ ఎన్నికల ఎజెండాగా విశాఖపట్నం రాజధానిగా వెళ్తారని చెప్పి అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళు ఫ్రేట్ ఫిరాయించి హైదరాబాద్ రాజధాని చెప్పి అంటున్నారు. విశాఖ కూడా వదిలేసి హైదరాబాద్ అంటున్నారు. ఇప్పుడేమో హైదరాబాద్ లో కట్టిన బిల్డింగ్ సీఎం క్యాంప్ ఆఫీస్ అంటున్నారు. మొదటి ఏమన్నారు, అది ఏపీ టూరిజం బిల్డింగ్ అన్నారు. ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎప్పుడైపోయింది? అది టూరిజం బిల్డింగ్ అని కదా మీ కోర్టుకి చెప్పింది. ఏపీ టూరిజం బిల్డింగ్ అని కోర్టుకి చెప్పారు, నివేదికలు ఇచ్చారు, ఎఫిడవిట్ ఇచ్చారు. అది సీఎం క్యాంప్ ఆఫీస్ ఎప్పుడైపోయింది? ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వరకు మీరు అన్నట్టు ఢిల్లీలో సదస్సులో చెప్పారు, అన్ని సదస్సులు చెప్తారు, నేను వెళ్ళిపోతాను, నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆయన కూడా చెప్పారు, గుడివాడ అమర్నాథ్ కూడా నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి, ఇది క్రితం సంవత్సరం అన్నారు, నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి విశాఖపట్నం మనం కలుసుకున్నాను. ఏం సార్ మీరు స్కూల్లో జాయిన్ అవుతారు ఏంటని అడిగారు ప్రెస్ వాళ్ళు. నవ్వి లేదు మొత్తం వెళ్ళిపోతున్నాం అన్నారు. ఇప్పుడు ఏమైంది, ఇంకో విద్యా సంవత్సరం కూడా వచ్చేస్తుంది. పరిపాలించాలంటే ఏమన్నా చంద్రబాబు గారు చెప్తారు కదా సార్, విశాఖలో బస్సులో నుంచి పరిపాలించాలని ఉదూదులో. అలాగే ఆ బిల్డింగ్లు విశాఖలో తక్కువ ఏంటి, చాలా ఐటీ పార్కులు, ఐటీ బిల్డింగ్లు, మైండ్ చాలా ఉన్నాయి హెల్ప్ చేయాలంటే. కాకపోతే ఏంటంటే ఏ చర్చదు లేదు, ఆయన ఎలా ఇబ్బంది పెట్టాడు, ఈయన ఎలా ఇబ్బంది పెట్టాడు, ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని తీసుకుని స్వర్గంలో పెట్టారని మాత్రం స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రవికిరణ్ గారు.